నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ. తెలంగాణ వార్తలకు స్వాగతం. మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము నగర నిజం. రోడ్డు భద్రతా క్యాంపెయిన్ వారోత్సవాల సందర్భంగా నేషనల్ రోడ్ సేఫ్టీ వారోత్సవాలను పురస్కరించుకుని మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నాగోల్ పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు భద్రతా అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో పోలీసు సిబ్బంది, ఆర్టీఏ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ మహమ్మద్ మక్బాల్ జానీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ ఉపయోగించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు. ర్యాలీ సందర్భంగా రోడ్డు భద్రతపై నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెరుగుతుందని అధికారులు తెలిపారు. రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా ఈరోజు మా మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 20 4th డే ప్రోగ్రామ్ని నిర్వహించాము. దీంట్లో యాక్సిడెంట్ జరిగేటువంటి బ్లాక్ స్పాట్స్ని గుర్తించి అక్కడ యాక్సిడెంట్స్ ఏ విధంగా నివారించాలి, పబ్లిక్ ఏ విధంగా ట్రాఫిక్ నియమాలు పాటించాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక అవగాహన సదస్సుని ఇక్కడ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రోడ్డుపై వెళ్ళే ప్రయాణికుల్ని ఆకర్షించి వాళ్లకు ట్రాఫిక్ నియమాలను చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా రోడ్డుపైకి వచ్చినప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలి, చాలా ఏకాగ్రతతో డ్రైవింగ్ చేయాలి, నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేయొద్దు, ఎదుటివారికి నష్టం కలిగించేటువంటి పనులు కానీ ఎదుటివారిని హాని కలిగించేటువంటి అవకాశాలు మనం ఇవ్వవద్దు. కాబట్టి అందరూ కూడా ఏకాగ్రతతో డ్రైవింగ్ చేస్తే ఎట్లాంటి ప్రమాదాలు జరగవని చెప్పేసి కోరుకుంటున్నాను.